ఫస్ట్ జేడీకే ఇన్స్టాల్ చేసుకోవాలి. జేడీకే ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మనకు ఒక్క దగ్గర స్కిప్ సైన్ ఇన్ అని అడిగిద్ది. సారీ, జేడీకే దగ్గర ఎక్కడ స్కిప్ సైన్ ఇన్ కానీ అదేం అడగదు. మైఎస్క్యూఎల్ దగ్గర స్కిప్ సైన్ ఇన్ అని అడిగితే చెప్తాను, అది కూడా రికార్డ్ చేసేద్దాం మొత్తం. ఓకే, ఇది జేడీకే ఇన్స్టాల్ చేయగానే క్లోజ్ నొక్కేస్తే అయిపోద్ది, జేడీకే అయిపోద్ది. జేడీకే దగ్గర ఏది అడిగినా నెక్స్టే. ఆ తర్వాత జేడీకే పాత్ సెట్ చేయాలి. దిస్ పీసీ మా తెలుసులే, ఆగు. సి డ్రైవ్ యూజర్ సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ జావా జేడీకే 8 బిన్ నొక్కి కంట్రోల్ సి దిస్ పీసీ ప్రాపర్టీస్ advanced system settings, environmental variables, new path, okay, control V, semicolon అయితే టైప్ చేయాలి. ఓకే 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 జావా అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది డెస్క్టాప్ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్స్. జేడీకే ఇన్స్టాల్ చేసిన తర్వాతే నెట్ బీన్స్ ఓపెన్ చేసుకోవాలి. నెట్ బీన్స్ ఎస్. ఓకే, ఇక్కడ కంపల్సరీ చేయాల్సిన ఒక ప్రాసెస్ ఉంటుంది, అది మర్చిపోతే మళ్ళీ చచ్చిపోతాం. ఇక్కడ కస్టమైజ్ నొక్కి అపాచీ టామ్క్యాట్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, ఇది ఓకే నొక్కేసి నెక్స్ట్ యాక్సెప్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఈ మధ్యలో మైఎస్క్యూఎల్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. ఎస్క్యూఎల్కి వచ్చేసరికి సెటప్ నొక్కుతాం. ఎస్, ఇక్కడికి వచ్చేసరికి నెక్స్ట్ ఇన్స్టాల్. ఒక్క దగ్గర స్కిప్ సైన్ ఇన్ అని అడిగిద్ది. ఇదిగోండి, ఇక్కడ స్కిప్ సైన్ ఇన్ అని నొక్కాలి. నెక్స్ట్ ఫినిష్. ఇప్పుడు మళ్ళీ పాపప్ అయితే నెక్స్ట్ పోర్ట్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఊరక 3306. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్ వచ్చేసరికి ROOT మొత్తం స్మాల్. నెక్స్ట్ ఇవన్నీ చెక్ మార్క్స్ అయితేనే మీకు ఇన్స్టాల్ అవుతుంది. ఇలా వస్తేనే మీకు ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత SQL జాబ్ని డబుల్ ట్యాప్ చేయండి. ఎస్, ఇది మొత్తం నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ నెక్స్ట్ ఇన్స్టాల్. ఇది ఓపెన్ చేసినా క్లోజ్ చేసినా థ్యాంక్ యూ బట్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని నొక్కాలి. న్యూ నొక్కాలి. ఓకే, పాస్వర్డ్ వచ్చేసరికి ROOT కనెక్ట్. ఆర్ యూ షూర్ టు సేవ్? ఎస్, అయిపోయింది. ఇంతటితో మన సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ మొత్తం అయిపోయింది. అయ్యో, రికార్డ్ నొక్కలేదు.